ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. 3 రోజులు భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అటు మత్స్యకారులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? గుడ్ ఈవినింగ్ సింధు. చూసుకుంటే ఏదైతే ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడినటువంటి ఆవర్తనం ఏదైతే ఉందో ఆవర్తనం కారణంగా కూడా గత కొద్ది రోజులుగా ఏపీలో ఎడతెరిపి లేనటువంటి వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆవర్తనం కూడా పూర్తిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మరో 3 రోజుల పాటు కూడా ఇటు ఉత్తరాంధ్రలోని మోస్తారు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర వైపు ఏదైతే ఆవర్తనం పొంచి ఉంది, ఈ ఆవర్తనం కారణంగా కూడా ఇటు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏది చూసుకుంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే చిరుజల్లు కురిసినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మరో 3 రోజుల పాటు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నాం. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకుంటే గత 2 రోజులుగా కూడా ఏపీలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో లోతట్టు ప్రాంతాల్లో అన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఇటు అల్లూరు జిల్లాతో లేదా అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే పాడేరు జిల్లా చూసుకోవచ్చు, పాడేరు ప్రాంతంలోనే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పాడేరు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా వర్షం నీరుతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా